రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అతివల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఆర్టీసీ అద్దె బస్సులకు తొలి నెల చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. మహిళలకు అన్నింటా ప్రాధాన్యం ఇచ్చి వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా ఆర్టీసీకి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు మొదటి నెల అద్దె కింద 1,4,89,668 రూపాయల చెక్కును మంత్రులు అందించారు. అనంతరం రచయిత శ్రీలక్ష్మి రాసిన మహాలక్ష్మి మహిళా సాధికారత ప్రగతి రథచక్రాలు అనే పుస్తకాన్ని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్న డిప్యూటీ సీఎం భట్టి, మహిళా సాధికారతలో రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం ఇందిరమ రాజ్యంలో అత్యధిక ప్రాధాన్యత మహిళలకిస్తూ ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుని ప్రముఖ వ్యాపారవేత్తలుగా వాళ్ళు తయారై ఆ వ్యాపారంతో సాధించినటువంటి లాభాలతో కుటుంబాలు నిలదొక్కుని ఆర్థికంగా వారి బిడ్డలందరినీ కూడా బాగా చదివిస్తూ ఎదగాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. మహిళల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే మళ్ళీ తిరిగి వడ్డీ లేని రుణాలని, పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక ఉత్సవం లాగా చేసుకుని మహిళలకి ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రజాప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా అవే బస్సులకు మహిళల్ని యజమానుల్ని చేశామని పేర్కొన్నారు. మహిళలకు 5,000 ఈవీ ఆటోలను అందించి కాలుష్య నివారణకు ప్రభుత్వం కసరత్తులు చేస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. వారం రోజుల్లో ఈ ఉత్సవాలు జరిగే ఈ షెడ్యూల్ లోపల 200 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేసిన టార్గెట్ నిండుతుంది. ఆర్టీసీలో మహిళలు బస్ ప్రయాణం ఫ్రీ వరకు చేసడానికే కాకుండా మేమెందుకు యజమానులం కావద్దనే ఆలోచనతోటి అందరూ కూడా కలిసి ఒక అంకురార్పణ మొట్టమొదటిసారి దేశంలో మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు కార్యక్రమం చేయడము, ఒక 5,000 ఆటోలను హైదరాబాద్ జంట నగరాల్లో ఈవీ ఆటోలను మహిళలకి కేటాయిస్తూ తీసుకునే విధంగా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లోన్ కూడా ఇప్పించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ విధంగా ఇవ్వాలనేటువంటి ఆటోస్ కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. మీరందరూ సిరి సంపదలతో ఉండాలి, ఎవరి దగ్గర మనము అడుక్కునే పరిస్థితి రావద్దు. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు కూడా మహిళా సంఘాల నుంచే వాళ్లకు డబ్బులు ఇచ్చి ఇల్లులు కట్టిస్తున్నారు, మళ్ళీ వాళ్ళు ఇచ్చేటట్టు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలను మన ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మా ఆలోచనకు తగ్గట్టుగా, మా సపోర్టుకు తగ్గట్టుగా మీరు కూడా కింద అంతే యాక్టివ్గా పనిచేస్తే జిల్లా నుంచి కింది వరకు ఒక యూనిటీగా మహిళలందరి జీవితాల్లో వెలుగు అనేది వస్తుంది. మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న మంత్రులు వారి సాధికారతే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.